మొక్కల పెంపకం ఒక కళ. మొక్కలంటే ఎంత ఇష్టమున్నా ఎన్నో రకాల మొక్కలు పెంచినా వాటిని కళాత్మకంగా తీర్చిదిద్దడం అందరికీ చేతకాదు. తన ఇంటి ఆవరణను పచ్చదనంతో నింపడమే కాదు, కళా ప్రదర్శనకు నిదర్శనంగా ఉంటుంది ఆ ప్రాంగణం. దాదాపు 150 రకాలకు పైగా మొక్కలు చూపరులను కట్టిపడేస్తాయక్కడ. అందమైన మొక్కలు కొలువుదీరిన ఆ నందనవనం ఎక్కడుందో, సృజనాత్మకత ఉట్టిపడేలా ఎలా తీర్చిదిద్దారో చూసేయాలనుందా? మరెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. విజయనగరంలోని బాబామెట్ట ప్రాంతమిది. మామిడి చెట్టు నీడలో ఆకుపచ్చని సోయగాల నడుమ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు మంగమణి. మొక్కలు పెంచటంలో 3 దశాబ్దాల అనుభవం ఆమెది. BSNLలో విశ్రాంత ఉద్యోగి. చిన్నతనం నుంచే మొక్కలంటే మమకారం చూపే మంగమణి ఇల్లు కట్టింది మొదలు రకరకాల మొక్కల్ని పెంచటం మొదలుపెట్టారు. మొత్తం ఇంటి విస్తీర్ణం 460 చదరపు గజాలు. అందులో దాదాపు 60% పచ్చదనం పెంపకానికే కేటాయించారు. వందల రకాలతో ఏకంగా మ్యూజియంలా మార్చేశారంటే అతిశయోక్తి కాదు. ఆవరణలోకి అడుగుపెట్టగాని వివిధ రకాల అలంకరణ మొక్కలు పలు వర్ణాలలో కనువిందు చేస్తాయి. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలయ్యా అన్నట్లుగా తన నైపుణ్యానికి సృజన జోడించారామె. మొక్కల పెంపకానికి ఒక్క కుండీలే కాదండోయ్, ఖాళీ డబ్బాలు, వాటర్ బాటిళ్లు, చిన్నపిల్లల చెప్పులు, హ్యాండ్ బ్యాగ్లు, పాడైన టైర్లు, ఇలా దేనినైనా వాడుకోవచ్చని ఈ నందనవనాన్ని చూస్తేనే అర్థమవుతుంది. అందానికి అందం తెచ్చేలా ఆకర్షణీయమైన బొమ్మలతో తీర్చిదిద్దటం మంగమణికే చెల్లుతుంది. ఇలా మొక్కలను పెంచటం వల్ల ప్రత్యేకమైన వ్యాయామాలేవీ అవసరం లేదని, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతి ఒడిలో సేద తీరటం ఎంతో సంతృప్తిని ఇస్తుందంటారు మంగమణి. నేను 31 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నానండి. మొదట్లో అయితే ఇల్లు కట్టిన వెంటనే మొదలుపెట్టాను నేను. అప్పుడు పక్కనే ఉన్న అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి చామంతి మొక్కలు, బంతి మొక్కలు తెచ్చి పెట్టానమాట. గోడ పక్కన ఉన్న కొద్ది ఖాళీ జాగాలను. ఆ తర్వాత నుంచి ఇంకా అలాగా పెంచడం మొదలుపెట్టానండి. నర్సరీకి వెళ్ళినప్పుడైనా లేదంటే ఎవరింట్లోనైనా చూసినప్పుడైనా వాళ్ళని అడిగి తెచ్చుకోవడం, నర్సరీల్లో దొరికితే కొనుక్కోవడం, లేదా ఎవరి దగ్గరైనా ఉంటే మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది మనం తెచ్చుకోవడం, ఇలాగా కొన్ని వేల మొక్కలు సేకరించానండి నేను ఇప్పటి వరకును. రోజు కూడా ఫస్ట్ అవర్ వాటరింగ్ అండి నా దినచర్యలో. ఆ తర్వాత ఇంట్లో రెగ్యులర్ పనులు చూసుకుంటాను, వంట పని, ఇంటి పని. ఆ తర్వాత మొక్కలకి కావలసిన కుండీలు అందంగా మలచడానికి ఏమేం కావాలి అని ఆలోచించి దానికి కావాల్సిన పనులు చూసుకుంటానండి. మళ్ళీ సాయంత్రం ఎండ బాగా తగ్గిన తర్వాత మొక్కల్లోకి వచ్చి పండిన ఆకులు, ఎండ ఆకులు, దేనికైనా ఎక్కడైనా పెస్ట్ పట్టిందా అవి చూసుకుంటానండి. అలా ఉదయం 1 గంట పడుతుందండి నాకు వాటరింగ్ చేయటానికి. వాటర్ ట్యూబ్తోటే పోస్తాను నేను. సాయంత్రం కూడా 1 గంట 2 గంటల సేపు స్పెండ్ చేస్తానండి. అలాగే మొక్కల్లో చెత్త చెదారం లేకుండా కూడా చూసుకుంటానండి. చాలామంది మొక్కలు పెంచుతారు కానీ నీట్నెస్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరండి. ఆ మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను అనమాట. కూరగాయలు, పాదులు లాంటివి ఎక్కువగా పెంచనండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ని నేను ఎంచుకున్నాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్, కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఎంచుకున్నాను నేను. పాటింగ్ మిక్స్లో అయితే పూర్తిగా ఏమేం కావాలో పోషకాలు అవన్నీ కూడా కలుపుతానండి. బోన్ మీలు, ఇప్సమ్ సాల్టు, వర్మీ కంపోస్టు లేదా పిండిన పేడగత్తము, ఎర్రమట్టి ఇవన్నీ కూడా కలుపుతానండి. అలాగే వేపాకులు కూడా కలుపుతానండి. ఇప్పుడు ఏంటంటే మాకు మామిడి చెట్టు, ఉసిరి చెట్టు పెద్దవి అయిపోయాయండి. వాటి ఆకులు రాలుతూ ఉంటాయి. పాటింగ్ మిక్స్ అంటే సగానికన్నా ఎక్కువ ఎండుటాకులు వేసిస్తానండి అడుగున. కుండీ, ఏ కుండీ అయినా సరే కొద్దిగా మట్టి వేసి అడుగున దాని మీద సగం కన్నా ఎక్కువ ఎండుటాకులు వేసిన తర్వాత పాటింగ్ మిక్స్ వేస్తానండి. దానివల్ల ఏంటంటే ఆ ఎండుటాకులు కూడా ఈ మొక్క వేళ్ళు నాటుకునే టైంకి ఎరువుగా మారిపోతుందండి. అంతేకాకుండా చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది కుండీ.
నేను పెట్టుకున్న కుండీలన్నీ నేనే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చుకోవటం కానీ మట్టి నింపుకోవటం కానీ అన్నీ నేనే చేసుకుంటానండి. దానివల్ల నాకు సులువుగా ఉంటుందన్నమాట అండి. ఈ మొక్కలు పెట్టుకోవడంలో కూడా డిఫరెంట్గా ఉండాలని నాకు అనిపిస్తూ ఉండేదండి. నాకు ఎంత చిన్న పాట్లో పెంచితే అంత ఇష్టం అనమాట. అందుకని స్పూన్లో కూడా ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. అయితే వాటిని కలర్ఫుల్గా ఎలాగా చూపించాలి అనే దాని గురించి కూడా ఆలోచించేదాన్ని. కానీ మొదట్లో బాటిల్స్ కట్ చేయడం ఎలాగా, కన్నం పెట్టడం ఎలాగా ఐడియా వచ్చేది కాదనమాట అండి. తర్వాత యూట్యూబ్లో కొన్ని చూసిన తర్వాత అంతకన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఐడియాలు వచ్చిన తర్వాత ఏ ప్లాస్టిక్ బాటిల్నైనా ఎలాగైనా మార్చేయడం అలవాటైందండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిల మొహాలు తయారు చేయడం నాకు ఇష్టం అన్నమాట. కూల్ డ్రింక్ బాటిల్స్తో ముఖ్యంగా అమ్మాయిల మొహాలు తయారు చేస్తాను. అందులో పార్ట్ మెథడ్లోనేమో అందులో పట్టే ఇంకో చిన్న సీసాని కట్ చేసి ఆ బాటిల్లో మొక్క పెంచి ఈ కలర్ అది ఫేడ్ అవ్వకుండా ఈ పెద్ద బాటిల్లో ఈ ఫేస్ ప్లాంటర్లో పెడతానండి. అది నాకు చాలా ఇష్టమైన పని అన్నమాట. వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. వాళ్ళని చూసి నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే ప్రత్యేకించి ఎలాంటి ఎక్సర్సైజులు అవసరం లేదండి. కష్టపడడాన్ని ఇష్టపడతాను. ఆ కష్టం ఏదన్నది ఏంటంటే మొక్కల్ని పెంచుకోవడంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పూర్తి టైము నా ఖాళీ సమయం అంతా కూడా మొక్కల గురించి ఆలోచించటానికి, వాటిని పెంచడంలోనే స్పెండ్ చేస్తానండి. దీనివల్ల అలాంటి యోగాలు అవసరం లేదు, మందులు వాడాల్సిన అవసరం లేదు, పిల్లల మీద బెంగపడి డిప్రెషన్లోకి వెళ్లకుండా తప్పించుకోగలుగుతాము. ఇలా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి మొక్కల పెంపకంలో. అసలు యోగా చేస్తే ఎలా ఉంటుందో, కాన్సన్ట్రేషన్ కుదురుతుందో లేదో నాకు తెలియదండి అనుభవపూర్వకంగా, నేను చేయలేదు కాబట్టి. కానీ ఎలాంటి బాధ నొప్పి ఉన్నా సరే మనసుకి, శరీరానికి కానీ మొక్కల్లోకి వచ్చి కాసేపు స్పెండ్ చేయటమో లేదా ఏదో ఒక పని చేసినప్పుడు చక్కగా అన్నీ మర్చిపోగలుగుతానండి. నేనైతే ఎవరైనా అంతే అని నేను నమ్ముతాను. అసలు మరో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుందండి. ఏ ఒక్క విషయం కూడా మైండ్లోకి రాదండి. అలాగే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అయిపోయింది అని అనిపిస్తూ ఉండొచ్చండి. అలాంటి ఆలోచనలు రాకుండా చాలా బాగుంటుందండి మొక్కలు పెంపకం మాత్రం. ఇంకా ఇప్పుడైతే పిల్లలకు కూడా అలవాటు చేయటం మంచిదండి ఈ రోజుల్లో అయితేను. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మామూలు అందాన్ని ఇచ్చే మొక్కలు, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కాకుండా ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతిలో కూడా వాళ్ళకి తెలియజేయడం మంచిది. మొక్కల పెంపకానికి కావలసిన ఎరువులు, చీడపీడల నివారణకు అవసరమైన కషాయాలను మంగమణి స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఆవు పేడ, మూత్రం, వంటింటి వ్యర్థాలు, మొక్కల నుంచి సేకరించిన ఎండుటాకులను ప్రత్యేక డ్రమ్ముల్లో కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. వీటినే మొక్కలకు అందిస్తున్నారు. డాబా పైన నీరు నిలబడకుండా స్టాండ్లను ఏర్పాటు చేసుకుని వాటిపై కుండీలను అమర్చుకున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మొక్కలకు నీటిని అందిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో అధికమవుతున్న వ్యాధుల ప్రభావం భావితరాలపై పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని తప్పనిసరిగా చేపట్టాలంటారు మంగమణి.